ఇది వచ్చింది కళ్ళు కనపడిన దానికి ఏమేమి తినాలా కర్రేపాకు తినాలా తినేయని చెప్తుంది ఇక కొత్త ఇందులో ఇందులో పడింది ఏది శేఖరం అందుకుంది ఇక శేఖరం అనుకొని ఇది వచ్చింది కావచ్చు దీంతో చెబుతున్నా కళ్ళు మాసుకొచ్చి తప్పని రావాలి అంటున్నా పడింది కావచ్చు నాకే అంటే పోలు పెడితే కళ్ళజోళ్ళు కళ్ళుకి సంబంధించింది తినేయి ఆకుకూరలు మొత్తం చెప్పారు మొత్తం వచ్చేది ఒకటి మాకు తెలిసిన ఆకుకూరల వరకు చెప్పను నీకు తెలిసినవి కూడా ఆకుకూరలు తినండి కాయలు తగ్గించి మాంసం ఇటువంటి తినవద్దు పిస్సు తినమన్నారు పిస్సు చేపలు పిస్సు గట్టిగా వాడండి ఇది చెబుతుంది ఇక ఏంటి చెబుతుంది ఏంటి కళ్ళు కనపడుతుంది కళ్ళు గురించి నేను చూస్తే ఇందులో ఇది ఉంది చెప్తుంది ఇక దాని గురించి పెట్టిండి కళ్ళుకి సంబంధించి చెప్తుంది చెప్పింది కళ్ళు పోతే మసకొచ్చినా దారం గుచ్చుకోలేంగా మసకొచ్చినా దెబ్బే కొద్దిగా తగ్గిన దెబ్బే మరింత తగ్గిన శాంతం పోతే అసలే లేదు ఏమీ లేదు ఇక దాని గురించి ముందే వెళ్ళి తగిన డాక్టర్ దగ్గర పోయి తెచ్చుకొని మన కళ్ళకి ఏదో నడిచిద్దో దానికి బాగా కనపడుతుంటే అది వాడుకుంటుంటే అక్కడికే తగ్గిద్ది కానీ బాగా క్లీన్ అవ్వవు మళ్ళీ కుర్రప్పుడు మనకు అవ్వవు అక్కడి నుంచి ఆఫ్ చేస్తుంది ఇక అంటే ఎక్కువ పోడవు అది మరి కళలో పొగ దుమ్ము ధూళి పడుతుంది ఇవన్నీ చెప్తుంటే ఇని పొద్దు చెప్తుంది మరి చెప్తుందంటే అది అన్నం పట్టుకుంది అన్నారు అది తీసేసుకో కానీ బుడ్డ పూలు అవన్నీ ఉండవుగా కూర అది లైన్ చేసిన అనుకో కూర ఎట్టన్నా తినాలనిపించలేదు బాగలేదు అన్నం అనుకో ఇందులో ఇక కదా అని చెప్తే ఈ కూరకి నూనె వాడాలి ఒకటే నూనె ఎప్పుడు వాడకూడదు వారానికి ఒక రకం నూనె వాడాలి నూనెలో తాడాలంటే చెక్ చేసి తెచ్చుకోవాలి నూనె ఏలు పెడితేనంట అంటిద్దంట ఇది దెంగే నేను ఏదైనా మాట్లాడాలన్నప్పుడు ఇది మామూలుగా ఉందా ఎట్టుందో చూసుకొని అట్టందరా అది ఏంటి తినాలంట ఏంటి టమాటాకాయలు అయ్యాల కేజీ తీసుకున్నా దాని చూసా టమాటాకాయలకి రసం ఉంది చూడు సోనా అది బాగా పనిచేస్తుందంట కంటికి బెండకాయలు బంక బాగా పనిచేస్తారు కంటికి కళ్ళల్లో పెట్టాలా తినాలా తింటనే దండకాయలు బెండకాయలు పచ్చి తినే అవకాశం కుదిరితే నేను ఎప్పుడు తింటలే ఉంటలే దండకాయ కొండ సోనా బాగా ఒట్టికి మంచిదని నరాలకి నువ్వు బిల్ల వేసుకున్న దానికన్నా ఎక్కువ అన్నారు అది చెప్తుంది ఇద్దరు నల్లేరు కాడ కూడా బాగా పనిచేస్తాను మెడిసిన్ అంట తోటకూర తిన్నా కడుపులో వస్తుంది మరి చంచల కూర ఇవి బాగానే తింటున్నా తోటకూర తింటే కడుపులో వస్తుందంటే బంకీ రేసుకుని పడుతుంది తోటకూర ఎప్పుడు తిన్నా నాకు పడదా తిండి తినబుద్ది మళ్ళీ కానీ అది తింటే నీకు కడుపులో వస్తుంటే అది పోతుంది ఇక తినంగా అది ఎఫెక్ట్ ఉండబట్టి కదా కడుపులో ఎఫెక్ట్ ఉండబట్టి నొప్పి అట్ట కట్టేసి కొన్ని పొడిచి అట్లా కట్టేసి కొనేటట్టుగా చిన్నగా కట్టి అందులో శుభ్రంగా తిని అట్ట కొక్కునేటట్టు చేయాలని 10 తీరు ఒక 20 ఉండాలయా 20కి తగ్గకూడదు బాబా 20 ఉండే అంటే ₹1,00,000 వస్తాయి ఇంటికాడ కూకొని ఉండే దానికి ఒక లెక్క ఉంటుంది అవునా కదా ఎప్పుడు నెలలోనే 2 నెలల్లోనే అమ్ముకోవటమే అమ్మాయి లేవు అంటే ఎప్పటికప్పుడు అంతే దాన్ని అమ్ముదాం తొత్తే సుమారుగా ఒప్పుకోతాయి అని చెప్పుకోవాలా చూడండి మా ఇంట్లో పెళ్ళాడు నీ కొండ చోటు నాకు ఉంటే నేను 100 కోళ్ళు పెంచుతాంటాను మంచి కానీ చూడటానికి పచ్చింట్లు కావాలి నేను అది అక్కడ వేస్తా ముందుకి చూడ కోడికి చోళ్ళు ఉంటేనే బలం మందులు ఎక్కువ కోళ్ళకి రోగాలు రావు చూడితే బావా అది
ఏదైనా మందు వేసినా కానీ బాగా పనిచేస్తుంది. ఇక అంతకుమించి సన్న పంట లేదు, సన్న పంట అది సన్న పంట గంటలని చోళ్ళని చూడలేదు. నేను తుక్కు గిక్కు మొత్తం బాగు చేసుకున్నా. 2 ఆటాలు వేస్తాను గేట 3 వేలుకి నీళ్ళెవులు ఇయ్యలేదు చూడు, లేకపోతే బొబ్బరి చల్ల మినిమం చల్లుతా అని తుక్కు అంతా కాలబెడితే ఆడికి నిద్రరాగలరా మీరు గారు. మళ్ళీ ఆయన వచ్చి నేను వచ్చి చాలా అయితే కాదు నాకు తోటలోకి వెళ్ళాలా తెగ్గొయ్యాలా అది. కానీ కొబ్బరి బొండాలు పెద్ద కాయలు నీకు వచ్చినాయా వాళ్ళకి వచ్చినాయా? వాటా అందరి మీద పెద్ద కాయలు ఇవ్వండి బాబు, నాకు డబ్బులు ఇస్తాయి. ముద్ర ఇవ్వండి. అందరి మీద లేవు ఇప్పుడు ముందు నాకు ఇంకే మళ్ళా మొక్కలు మళ్ళీ ఇంకే మళ్ళీ పెద్ద ఎత్తనం అనేది పెద్దకాయ చిన్నకాయ ఉండదు కొబ్బరికాయ రేవుడు లే లోన ఇంతలా ఉంటుంది కాయ మీది అది ఆ చెట్టుది. 2 మొక్కలు వేసుకుని ఇప్పుడు మా ఎత్తనం ఉందా అవి అయిపోయాడులే కాదు. మా చెట్టుకాయ ఉందా కాయ ఇంతే ఉంటుంది, లోనది ఇంతలా ఉంటుంది. నువ్వు అదే ఇప్పుడు కాయ ఇంతలా ఉంటుంది. మరి పెద్ద చెట్లు ఉండే ఇంతలా ఉంటుంది కాయ, ఇంతే ఉంటుంది కాయ. అది ఎందుకు అయ్యా పైకాయ ఇంతే ఉంటుంది అట్లా. పైకాయ కాదు లోన కూడా ఇంతే ఉంటుంది. దానికి నీరేముంటాయి కొబ్బరి ఏముంటుంది. అందుకని నేను 35 కాయలు కావాలి నాకు. చంద్రం బాబు మా పిల్లలు మా మొత్తం అది ఎలాంటి బుర్ర పెట్టుగా బురదలు కాయ కొద్ది ముట్టాలు కనుకున్నట్టుగా బాతి పెడతారు. బాతి పెట్టి పెద్ద ఇంత తైని ఇక్కడ నుంచి అంత లెక్క పెట్టింది నీళ్ళు కాడికి స్టార్ట్ వేసి పారుతుంది. మళ్ళీ బాతి పెడతారా పెద్ద కొబ్బరి చెట్లు పొద్దున అంతకన్నా పెద్ద చెట్లే ఉండాలా. మా పిల్లలు ఇంటికాడే ఏవులు కొయ్యక 12 రాళ్ళు పడ్డప్పుడల్లా ఇంతలా కాయలు వెనక ఎప్పుడు చేశారంట. అవి ఇల్లు కట్టాడు 4 చెట్లు తీసేశారు, ఇంకా 4 ఏమన్నాయి. కొబ్బరికాయలు ఆగమైపోతాయని ఆ కాయలు తీసి లేకుండా పోతాయని మళ్ళీ బాతి పెట్టి వేసి 4 చెట్టు కూతంత ఉంది. కాయలు పెద్దయ్యనా పెద్ద కాయలు అంతలా ఉండే ఆ ఇత్తం పోద్దని తోట వేసిండు. 30 చెట్లు వేసిండు. 30 కొన్ని కాయలు పైన లావుకుంటాయి కానీ లోన ఇంతే ఉంటాయి. లోన కాయ లావు ఉండాలి. 60 70 వేసిండ్రా వేసిండు. తైన ఎంతకాలం పెద్ద అయినాయి. మళ్ళీ బాతి పెట్టిండు. ఆ పెద్ద చెట్లు లీటర్ 100 రూపాయలకి వెళ్ళింది. లీటర్ 100 ఇప్పుడు కొబ్బరికాయలు 10 లీటర్లు అమ్ముకుంటే 10 ఏమో డబ్బులు. అందుకే కొబ్బరి మొక్కలు వేయాలంటే అన్నమాట. కాయలు ఆకలి తీసుకురా బొండాలు అప్పుడు కొట్టిస్తేనే తీసుకుంటారు కాయ. ఈ కొబ్బరి నీళ్ళే కాదు మరి ముందు కోసి ఉంచకూడదు. వాళ్ళు అడిగారు అప్పుడు కొట్టి పోయాలా, లేకపోతే పాడైపోద్ది. లేరావో ఈ కాయ కూడా 2 కాయలు అయితే ఆయమన్న అయితే ఎవరు నెంబర్